ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏప్రిల్ 16, 17, 18 అమావాస్య అంటే గురువారం నాడు ఏదైతే రాత్రి 8 గంటల నుంచి మరి తర్వాత శుక్రవారం నాడు సాయంకాలం 5 గంటల వరకు అంటే 16వ తారీఖు రాత్రి 8 నుంచి మరి శుక్రవారం నాడు 17వ తారీఖు సాయంకాలం 5:37 వరకు ఈ అమావాస్య ఉండటం అనేది ఉంటుంది. అయితే ఈ అమావాస్య కన్నా కూడా మనకి ముఖ్యంగా ఇప్పుడుండే గ్రహస్థితి ఏదైతే ఉందో 3 గ్రహాలు మీనరాశిలోను మరో 3 గ్రహాలు మేషరాశిలోను సంచరించడం వల్ల కొంతమందికి మరి మోదంగాను మరి కొంతమందికి ఖేదంగాను ఉండే పరిస్థితి ఉంటుంది. మరి మురిపం ఎవరికి ముప్పు ఎవరికి అనేది కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం మరి ఏదైనప్పటికీ కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఎవరికి ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నాయి, ఎవరికైతే అసాధారణ శుభ ఫలితాలు ఉన్నాయి, మరి సాధారణ శుభ ఫలితాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడున్న ఏదైతే ఈ 3 రోజుల గ్రహస్థితి లేదా ఈ అమావాస్య ఏదైతే ఈ చైత్ర అమావాస్య ఉందో బాగా ఇబ్బంది పెట్టే రాశులు ఎవరికి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 రాశుల వారు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంటుంది. మరి వారికి ఏ రకంగా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, ఏ రకంగా కన్నీళ్ళు ఉన్నాయి, ఏ రకంగా జాగ్రత్త పడాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఆయా రాశులు ఏంటి అనేది మొదట కనుక చూసుకున్నట్టయితే కనుక కన్యారాశికి మరి సప్తమంలోను అష్టమంలోను ప్రస్తుతం ఈ 3 రోజులు కూడా వివిధ గ్రహాలు సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశికి వచ్చేప్పటికి కనుక ఎక్కువగా మరి పంచమంలోను షష్టమంలోను సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత ధనుర్రాశి వచ్చేప్పటికి చతుర్థంలోను పంచమంలోను సంచరించడం అనేది జరుగుతుంది. కనుక కన్యారాశి తర్వాత మరి వచ్చేప్పటికి ధనుర్రాశి వృశ్చిక రాశి ఈ 3 రాశుల వాళ్ళు కూడా కొంత ఎక్కువ అనుకోని ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కన్నా కూడా ఆకస్మికంగా వచ్చే అనారోగ్యాలు, ఇతరులతో ఉండే మోసాలు, ఇతరుల మూలకంగా ఏదైనా సరే నష్టపోవటాలు, ఇతరుల ప్రభావంతోనే ఎక్కువగా చిక్కులు తెచ్చుకోవటాలు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క కన్యా వృశ్చిక ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ 3 రాశుల వారు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి యొక్క మాటలకి ప్రలోభపడకుండా వారికి నచ్చిన విధానంగా వారు వెళ్ళటం అనేది వారి యొక్క ఏదైతే వారు మనస్ఫూర్తిగా చేయాలనుకుంటారో వాటికి సంబంధించినగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక మరి బాధపడాల్సిన అవసరం ఉండదు. అయితే కన్యారాశి వారికి వచ్చేటికి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఇటు రవి కలయిక, తర్వాత మరి సప్తమ స్థానంలో శనికుజుల కలయిక, ఇది సంతానపరంగా ఇబ్బంది కలిగించడం అనేది అంటే కొత్తగా ఏదైనా సరే సంతానం పొందాలి అనుకున్న వారికి కూడా అంటే ఇప్పటికీ ఒకవేళ గర్భం దాల్చిన వారైనప్పటికీ కూడా ఒక్కోసారి మరి ఏదైనా సరే కొంత వ్యతిరేక ఫలితాలు కూడా చోటు చేసుకోవచ్చు. అలాగే సంతానం ఏదైనా సరే అనుకోని చిక్కులు అంటే ఇప్పటికే పుట్టి ఉన్న సంతానం కూడా అంటే వాళ్ళు యుక్త వయసుకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే నేరారోపణలో కానీ నిందాలు పడే విధానంలో కానీ వాళ్ళు ఇరుక్కోవచ్చు. కనుక సంతాన విషయాల్లో మాత్రం బాగా ఎక్కువ జాగ్రత్త పడాల్సింది కన్యారాశిగా చెప్పాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేప్పటికి ఇటు సంతానం మరి జీవిత భాగస్వామి ఇద్దరి విషయంలో కూడా ఎక్కువగా ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక ధనుర్రాశి విషయంలోకి వస్తే కనుక ఇతరుల మూలకంగా ఏదైనా సరే నమ్మి ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కనుక 3 రాశుల వారికి కూడా ఇలా అనుకోని నష్టాలు కలగడానికి ఏదైనా సరే ఫలితాలు దగ్గరదాకా వచ్చి పొందలేకపోవడానికి, తర్వాత మరి ఇప్పటికీ విదేశాల్లో ఉండి ఏదైనా సరే గ్రీన్ కార్డు కోసం ఇలాంటి ఇత్యాది విషయాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ కూడా ఏదో రకమైన ఆశాభంగం ఏదైనా సరే తిరకాసు ఎదురవటం. కనుక ఏదైనా సరే ఈ 3 రోజుల్లో ఎవరికైనా సరే అక్కడ అలాంటి స్లాట్స్ ఏమైనా ఉండి ఉంటే అంటే గ్రీన్ కార్డులకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి మధ్యలో. సో అలాంటివి ఏమైనా సరే ఈ 3 రోజుల్లో సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకోవటం అనేది ఉత్తమం.
ముఖ్యంగా 19వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా కొంత మంచి పెరగడానికి కన్యారాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనుర్రాశి వారికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుర్రాశి వారు ఆరోగ్య విషయంలో అంటే ఇందాక మనం చెప్పుకున్న ఇతరులను నమ్మే విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి ఎలాగన్నామో, అలాగే అదే రీతిలో ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఎవరికైతే ఉన్నాయంటే ఒక మధుమేహం అవ్వచ్చు, మరి రక్తపోటు అవ్వచ్చు, ఇలాంటి దీర్ఘకాలిక సంబంధించిన రోగాలు ఏవైతే ఉంటాయో అవి ఆకస్మికంగా కొంత ఉపద్రవం కలిగించడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. ఇక వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏదైనా సరే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్తే కనుక ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి వల్ల తరచూ ఏవైనా సరే ఇబ్బందులు ఎదురడానికి, ఒకళ్ళొకళ్ళు నమ్ముకోవడానికి వీలైన పరిస్థితులు హఠాత్తుగా ఉత్పన్నం అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రకంగా ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది. మరి ఈ 3 రాశుల వారు అంటే ఏదైనప్పటికీ కూడా కన్యారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అమావాస్య నుంచి? ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఏదైనా సరే ఈ 3 రోజులు కూడా వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే, ఈ 3 రోజులు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపం పెట్టడం అనేది చాలా అవసరం. అలాగే ఏదైనా సరే పాలు కానీ, పరమాన్నం కానీ ఆవిడికి నివేదన చేసినట్టయితే కనుక ఆకస్మిక ఇబ్బందుల నుంచి మనం బయటకు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ అమావాస్య వీరికి చీకటి కాకుండా ఖచ్చితంగా పుణ్యమే అవుతుంది. కనుక ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం.